ద్వారక వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన ఓ అద్భుత నగరం. దానిలో ఎన్నో మర్మాలు, ఎన్నో ప్రశ్నలు దాగున్నాయి. అయితే అందులో విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఓ ఆయుధం దాగుందట. అదే సుదర్శన చక్రం. ఓ వింతైన పెట్టెలో అది దాగుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని గురించి ఈ రోజుకు చాలా మందికి పెద్దగా తెలీదు. కానీ ఆ సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి దగ్గరకు ఎలా వచ్చింది? ఇది ఎలా సృష్టించబడింది? ఇది శక్తివంతంగా ఎలా మారింది? ఇప్పటికీ సముద్ర గర్భంలోని ద్వారకలో ఉందా? సుదర్శన చక్రం వెనుకున్న రహస్యాలేంటి? ద్వారకాలో అత్యంత శక్తివంతమైన ఆయుధం సముద్ర గర్భంలో దాగి ఉన్న సుదర్శన చక్రం. ద్వారకా ది లాస్ట్ సిటీ అని హిందూ పురాణాలే కాదు, శాస్త్రవేత్తలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిజమని తేల్చిన అద్భుత నగరం. వేల సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయింది. అయితే సముద్ర గర్భంలో ఎన్నో వందల అడుగుల లోతులో మునిగి ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకాలో ఒక వింత రాగిపెట్టె దాగి ఉంది. అందులో విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒకటి ఉంది. ఆయుధం మరేదో కాదు, శ్రీకృష్ణుడి చేతిలో తిరుగుతూ కనిపించే సుదర్శన చక్రం. శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వెళ్లిపోయిన తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని ద్వారకా నగరంలోనే ఎక్కడో దాచి ఉంచారని చాలా మంది నమ్ముతారు. ఇప్పుడు ఆ శక్తివంతమైన ఆయుధం ద్వారకాతో పాటు సముద్ర గర్భంలోనే ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఒక మహాసభలో వేలాది మంది రాజుల సమక్షంలో శిశుపాలుడు అనే ఒక రాజు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని నవ్వుతూ వింటున్నాడు శ్రీకృష్ణుడు. అతను 99 తప్పులు చేసే వరకు. ఎప్పుడైతే ఆ శిశుపాలుడు తన 100వ తప్పు చేశాడో వెంటనే శ్రీకృష్ణుడు తన కోపాన్ని ఆపుకోలేక తన గుండ్రటి ప్రకాశవంతమైన ఆయుధాన్ని తీసి శిశుపాలుడి పైకి వదిలాడు. అది శిశుపాలుడి తలను నరికివేసింది. ఆ ఆయుధం పేరే సుదర్శన చక్రం. కృష్ణుడు తన మనసులో ఎలా అయితే ఆలోచిస్తాడో, అతను ఎలా తలుస్తాడో ఆ చక్రం అలాగే పనిచేస్తుంది. ఇది తన లక్ష్యాన్ని ఎప్పటికీ తప్పదు. అలాగే దీన్ని ఆపడం ఎవరితరం కూడా కాదు. ఈ చక్రానికి ఉన్న శక్తి అలాంటిది. అంటే ఒకవేళ మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఉంటే మొత్తం కౌరవ సైన్యం అంతమయ్యేది. కానీ కృష్ణుడు అలా చేయలేదు. ఎందుకంటే ధర్మస్థాపన కోసం. క్రీస్తుపూర్వం 3228వ సంవత్సరంలో మధుర నగరం యొక్క ఆకాశం ఎర్రగా మారింది. యుద్ధం రాబోతోందని సంకేతం. ఎటు చూసినా భయంతో నిండిన వాతావరణం. వీటన్నింటికీ మించి ఒక క్రూరమైన పాలకుడు సృష్టించిన వినాశనం. ఇవన్నీ కలిపితే కంసుడు. అతను యాదవ వంశంలోనే అత్యంత క్రూరమైన రాజు. ఒక భవిష్యవాణి భయంతో తన సోదరి దేవకిని, ఆమె భర్త వాసుకిని కారాగారంలో బంధించాడు. ఎందుకంటే ఒకరోజు ఆకాశవాణి దేవకికి పుట్టేవాడే తన అంతానికి కారణమవుతాడని చెప్పింది. ఇక ఆ రోజు నుంచి దేవకికి పుట్టిన కుమారుల్ని ఒకరి తర్వాత మరొకరిని చంపుతున్నాడు. కానీ ఈ కృష్ణుడు జన్మించిన అదే రోజు రాత్రి మాత్రం భారీ తుఫాన్, ఉరుములు, మెరుపుల మధ్య అతన్ని ఎత్తుకొని వాసుకి గోకులానికి తీసుకెళ్లి అక్కడ ఉన్న తన స్నేహితుడు నందుడు యశోదమ్మకు ఇచ్చాడు. ఇక్కడి నుంచే శ్రీకృష్ణుడి అసలైన జీవనయాత్ర మొదలైంది. తనకు ఉన్న శక్తి జ్ఞానమంతా కూడా ధర్మస్థాపన కోసమే అంకితం చేశాడు. అతను కేవలం దేవుడు మాత్రమే కాదు, బ్రహ్మాండాన్ని నడిపించగల శక్తి కలవాడు. అతని దగ్గరున్న ఆయుధాలు సూర్యుడిని కూడా చీకటిలో కలిపేయగలవు. సుదర్శన చక్రం కేవలం దేవుళ్ళ ఆయుధం మాత్రమే కాదు, నిజానికి అది మహావిష్ణువులో ఒక భాగం లాంటిది. అది ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. ఆయన మాటే వింటుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. దాన్ని ఎవరి మీద ప్రయోగించినా వాళ్ళు ఏ మూలన దాక్కున్నా వెతికి మరీ హతమారుస్తుంది. అందుకే ఋగ్వేదంలో విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని కాలచక్రం అని కూడా పిలుస్తారు. ఈ సుదర్శన చక్రం అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. దాని అర్థం శుభదర్శనం అని. అలాగే ఈ సుదర్శన చక్రాన్ని ఎలా తయారు చేశారు అనే విషయానికి వస్తే హిందూ శాస్త్రం ప్రకారం 2 కథలున్నాయి. అందులో మొదటిది విష్ణు పురాణం ప్రకారం సుదర్శన చక్రాన్ని విష్ణువు కోసం విశ్వకర్మ సృష్టించారని ఒక పౌరాణిక కథనం ఉంది. దీనిని సూర్యుని ధూళి నుండి తయారు చేశారని తెలుస్తుంది. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించి ఆ ధూళితో ఈ శక్తివంతమైన చక్రాన్ని తయారు చేశారని, ఇది చెడును నాశనం చేయగలదని నమ్ముతారు. మరికొన్ని పురాణాల ప్రకారం శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ఇచ్చాడని తెలుస్తుంది. దీనిని విష్ణువు రాక్షసులను నాశనం చేయడానికి ఉపయోగించాడు. విష్ణువు అవతారమైన పరశురాముడు తన విద్యను పొందిన తర్వాత శ్రీకృష్ణుడికి ఈ చక్రాన్ని అందించినట్లు ఒక కథనం కూడా ఉంది. ఎప్పుడైతే పరిస్థితులు ధర్మం నుంచి చేజారిపోతాయో అప్పుడే ఈ ఆయుధం యాక్టివేట్ అవుతుంది.
ఎలా అయితే శిశుపాలుడు తన 100వసారి శ్రీకృష్ణుని అవమానించాడో అప్పుడు మాత్రమే ఆ సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేత ప్రయోగించబడింది. అయితే ఈ సుదర్శన చక్రానికి ఇంత పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్న మొదలయ్యుండొచ్చు. ఇది చూడడానికి ఒక మెటల్ డిస్క్ లాగానే ఉంటుంది. దాని అంచుల చుట్టూ 108 పదునైన బ్లేడ్స్ ఉంటాయి. 108 అనే నెంబర్ హిందూ శాస్త్రంలో చాలా పవిత్రమైంది. భజనలకు, కీర్తనలకు, మంత్రాలకు 108 సార్లు మాత్రమే జపం, అధ్యయనం చేస్తారని మీరు వినే ఉంటారు. ఈ సుదర్శన చక్రం ఎప్పుడైతే గాల్లో వేగంగా తిరుగుతుందో ఆ వేగానికి చుట్టూ మంటలే వెలువడతాయి. ఇది సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది, మెరుపు వేగంతో ప్రయాణిస్తుంది. ఒకప్పుడు శాల్వా అనే ఒక రాక్షసుడు ద్వారకా మొత్తాన్ని ధ్వంసం చేయడానికి తన మాయా విమానమైన శోభా విమానంలో వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న మాయా ఆయుధాలతో ద్వారకను అల్లకల్లోలం చేశాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు యుద్ధంలోకి అడుగుపెట్టి తన సుదర్శన చక్రాన్ని శాల్వా పైన ప్రయోగించాడు. వెంటనే ఆ సుదర్శన చక్రం ఆ మాయా విమానాన్ని ముక్కలు చేసింది. అయితే ఈ సుదర్శన చక్రం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆ చక్రం ఎక్కడ ఉంది అని అడుగుతారు. దీనికి 2 స్టోరీలున్నాయి. శ్రీకృష్ణుడు తన కాలుకి బాణం తగలడంతో వైకుంఠానికి వెళ్ళినప్పుడు సుదర్శన చక్రం కూడా ఆయనతో పాటే వెళ్లిపోయిందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కానీ కొన్ని ఆధారాల ప్రకారం మానవులు దురాశతో ఈ శక్తివంతమైన ఆయుధాన్ని వెతికే ప్రయత్నం చేయకూడదు, అది చెడ్డవారి చేతిలో పడకూడదని కొన్ని గ్రంథాల్లో అలా రాశారని చెబుతారు. అంటే శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్లిపోయిన తర్వాత ఆయనతో ఆ చక్రం కూడా వైకుంఠానికి వెళ్లిపోయి ఉంటుంది. లేదా ఈ సుదర్శన చక్రం ఈ రోజుకి సముద్ర గర్భంలో ద్వారకా అవశేషాల్లో ఎక్కడో దాగి ఉండొచ్చు. ఈ సుదర్శన చక్రాన్ని పట్టుకుని నియంత్రించగల శక్తి ఈ విశ్వంలో ఇద్దరికి మాత్రమే ఉంది. వారే ఒకరు శ్రీ మహావిష్ణువు అయితే మరొకరు శివుడు. వీరిద్దరూ తప్ప మరెవరు కూడా దీన్ని ముట్టుకోలేరు, ఆపలేరు. దాని అపారమైన శక్తిని తట్టుకోలేరు. మన హిందూ గ్రంథాల్లో కేవలం ఈ సుదర్శన చక్రం మాత్రమే కాదు, ఇలాంటి భయంకరమైన ఆయుధాలు చాలానే ఉన్నాయి. అయితే సుదర్శన చక్రం ప్రస్తుతం ద్వారకా సముద్రంలో దాగి ఉందా లేదా వేరే లోకంలో ఉందా అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం గ్యారంటీ, ఆ శ్రీ మహావిష్ణువు మార్గంలో వెళ్లేవారికి ఆయన ఎల్లప్పుడూ మార్గదర్శకుడిగా ఉంటాడు. ఇప్పటికీ నిజాయితీగా ధర్మ మార్గం కోసం పోరాడే ప్రతి యోధుడికి ఆయన ఒక రథసారథిగా తోడుంటాడు. అందులో ఎటువంటి సందేహం లేదు.